జనరల్గా అందరికీ పాస్ట్ ఉంటుంది కానీ సో వెళ్ళిపోయిన తర్వాత మోహన్ ఎక్కువగా సాడ్గా బాధపడినటువంటి రోజు ఏమైనా ఉందా? ఒంటరిగా కూర్చొని బాధపడి సో ఈ మూమెంట్ నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సాడ్గా అంటే అది అదే యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు మనకి అయిందని. యాక్సిడెంట్ అయింది. ఎట్లయింది యాక్సిడెంట్ మీకు? ఇంకా అలానే ట్రైల్ చూడడానికి వెళ్ళాం. కరోనా అయిపోయిన తర్వాత బీచ్ రోడ్ మొత్తం క్లోజ్. అప్పుడు బీచ్ రోడ్ ఓపెన్ చేశారు, ట్రైల్ చూడడానికి వెళ్ళాం. 120 స్పీడ్లో అవతలడికి వెనకాల కూర్చున్నాను నేను, అడిగి బండి రాదు, పడిపోయాం. హెవీ అయింది అప్పుడు యాక్సిడెంట్? హెవీ అంటే ఎక్కడ దాకా మీకు గాయాలు? ఈ చెయ్య కాళ్ళు మొత్తం, చెయ్యి దగ్గర బోన్ ఇరిగిపోయింది, ఎల్బో ఇరిగిపోయింది. ఇప్పుడు ఓకేనా మీకు? బాగానే అంటే మీ పని మీరు చేసుకోగలుగుతారా? పనియే కాదు, పరిగెడతా, బండి తీస్తా అన్ని. ఎన్ని మంత్స్ తీసుకున్నారు రెస్ట్ మీరు? 6 months బెడ్ రెస్ట్ టోటల్. అప్పుడు ఆ బెడ్ రెస్ట్ లో నాకు అనిపించింది ఎందుకు మనకి సిచ్యువేషన్ వచ్చింది, ఇలా ఎప్పుడు చేసుకోకూడదు. ఎవరైనా అంటే ఎందుకు ఇంతవరకు చెప్తారు కానీ మనం వినిపించుకోం కదా, అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎవరికైనా సరే. అందుకే స్లోగా వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. చెప్పాలనిపిస్తుంది, మనం చెప్పిన వాళ్ళు వినరు కదా.